హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేను కింద రాలిపోయినటువంటి కాయలతో మామిడికాయ వరుగులు చేశానండి ఇంతకుముందు. సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా. సో, మీకు కావాలంటే చాలా మామిడికాయలు దొరికితే వాటితో కూడా చేసుకోవచ్చు. వీటిని బాగా కడిగి చెక్కు తీయనవసరం లేదు. ఎందుకంటే లేతగానే ఉంటాయి. పెద్దగా ముదరవు ఇవి. రాలిపోయినవి కాబట్టి. సో, ముదరకుండా ఉంటాయి కాబట్టి చెక్కు తీయనక్కర్లే. బాగా ముదిరినవైతే చెక్కు తీసుకోవచ్చు. వాటికి కూడా చెక్కు తీయాల్సిన అవసరం లేదు. సో, అలాగే ఎండబెట్టినా కూడా ఈ ఎండలకు అన్నీ ఎండిపోతాయన్నమాట. ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని 1, 2, 3 రోజులు ఎండలకు ఉంచామంటే ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదంటే ఒక తాంబూలం పైన కానీ ఆరబెట్టాలండి. పైన అయితే చాలా అంటే చాలా త్వరగా ఎండిపోతాయి అన్నమాట. సో, ఇప్పుడు అన్ని ముక్కలుగా చాలా చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. పర్లేదు, మీకు ఎంత సాధ్యమైతే అంత పెద్ద ముక్కలు కోసుకోవచ్చు. నేనైతే పెద్ద ముక్కలు అలాగే చిన్న ముక్కలు. సో, ఇదైతే మీకు ప్రాసెస్ చూపించడానికి మాత్రమే కట్ చేస్తున్నాను. నేను చాలా రోజులైందండి పన్న కాయలన్నీ ఏరి ఒక్కొక్కటి. సో, మా చెట్లకు చాలా కొన్ని రాలిపోతున్నాయి ఫస్ట్లో. సో, ఈ మధ్య రాలిపోవట్లేదు. ఆ రాలిపోయినప్పుడు మాత్రం ఇలా కోసి అన్నీ ఎండకు పట్టేసి ఒరుగులుగా తయారు చేశాను. అది మీకు చూపిస్తున్నాను. ఇలా నేను పడిన ప్రతి కాయని ఇలా కోసేసి ఎండకు పెట్టడమే. నేను ఎలాంటి ఉప్పు కానీ పసుపు కానీ అస్సలు వేయనక్కర్లేదు. ఇలాగే ఎండ పడితే అవి పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు కావాల్సినప్పుడు ఎలాంటి కూరల్లో అయినా వాడుకోవచ్చండి. పప్పు, కర్రీలు, ఇంకా మీ ఇష్టం దేంతో అయినా వేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. అదేంటంటే ఆమ్చూర్ పౌడర్. సో, ఇలా ఎండబెట్టిన వాటిని మిక్సీ పట్టేస్తే ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిపోతుంది. సో, చాలా ఎండిపోవాలి అవి. కొంచెం మెత్తగున్నా సరే మిక్సీలు పాడైపోతాయి. నేనైతే కొన్ని వేసుకొని మిక్సీ పట్టేస్తున్నానండి. సో, అవి కూడా సగం వరకు వేసుకుంటే సరిపోతుంది. మరి నిండా వేసుకున్నా సరే అవి అస్సలు కావన్నమాట. సో, నేను మళ్ళీ నిండా పెట్టాను కానీ మళ్ళీ కొన్ని తీసేసి మిక్సీ పట్టేశాను. సో, కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకుంటే త్వరగా అవుతుంది. పెద్ద మిక్సీలో అయితే అస్సలు కావు కాబట్టి నేను చిన్న మిక్సీలోనే కొంచెం వేసి జల్లెడ పట్టేశాను. అంతే అండి. సో, ఇదే ఆమ్చూర్ పౌడర్ అనమాట. అంతే, ఇంకా పెద్దగా ఏం లేదు. జల్లెడ పట్టేస్తే కింద సన్నగా ఉండేటువంటి పౌడర్ వస్తుంది. దాన్నే ఆమ్చూర్ పౌడర్ అని బయట చాలా కాస్ట్లీగా అమ్ముతారు. సో, మనమైతే ఇలా ఈజీగా మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి దొరికేటప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే మనం 1 ఇయర్ మొత్తం హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. సో, మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్లో షేర్ చేయండి. ఇది నేను ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. నేనైతే పర్లేదు కొంచెం పరగ్గానే పట్టుకుంటున్నాను. సో, మీకు కావాలంటే ఇంకా మెత్తగా అవుతుంది. చూడండి, ఎలాంటి తడి లేకుండా ఉండేటువంటి గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, జిప్లాక్ కవర్స్, వాటిలో కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మామిడికాయ ఒరుగులు ఉన్నాయి కదా, అవి ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఎండకు అప్పుడప్పుడు 1 నెల తర్వాత కానీ అప్పుడు ఎండలు బాగున్నప్పుడు ఒకసారి పెట్టి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ పెట్టేసుకుంటే సంవత్సరం పాటు ఎలాంటి పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇది మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అవి కూడా స్టోర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.